ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ముందుకు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ టీవీ ఆర్టిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించాడు. ఈ ఘటన శుక్రవారం కొత్తగూడెంలో చోటు చేసుకుంది. కొత్తగూడెం రైల్వే ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం చుంచుపల్లి మండలం నందాతాండాకు చెందిన మహమ్మద్ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ కొత్తగూడెంకు ఉదయం వచ్చాడు. అదే సమయంలో ముందుకు కదులుతున్న కాకతీయ ఎక్స్ప్రెస్ ను ఎక్కేందుకు ప్రయత్నించారు. కిందకు జారిపడడంతో రైలు ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే లోపలున్న ప్రయాణికులు చైన్ లాగడంతో లోకో పైలట్ రైలును ఆపారు. రైల్వే పోలీసులు సిబ్బంది సహాయంతో మహమ్మద్దీన్ను బయటకు లాగి 108లో కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. నడుము పక్కటెముకలు తీవ్ర గాయాలై బాధితుడికి వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో సేవలందించారు. డాక్టర్ రోషిని సూచనలతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యంలో అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి శవాల గదిలో భద్రపరిచారు. డ్యూటీ వైద్యురాలి ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మహమ్మద్దీన్ ఈటీవీ జబర్దస్త్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 ఎపిసోడ్లలో పలు పాత్రలు పోషించారు. షూటింగ్ ఉందని చెప్పి శుక్రవారం హైదరాబాద్కు వెళ్లేందుకు ఉదయం స్టేషన్కు వచ్చారు. ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. మృతుడికి భార్య, డిగ్రీ 10వ తరగతి చదివే 2 కుమార్తెలున్నారు. మహమ్మద్దీన్ మృతితో నందతాండాలో విషాదం అలుముకుంది. కళాకారుడిగా రాణిస్తూ కుమార్తెలు చదివించుకుంటున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.